హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో ఎద్దెనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి సెక్రటరీ నావెల్లో ఈరోజు ఎపిసోడ్కు వెళ్ళే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందామండి. అయితే స్థిరంగా లేనటువంటి జయంతి మనస్సుకు భయంకరమైన కలలు రావడం, ఉలిక్కిపడడం, కలవరించడం ఇవన్నీ జరగడం, రాజశేఖరం లేపటం, ఆ కళలోని విషయాలు చెప్పడం అలా జరిగింది కదండి. ఈరోజు ఏం జరగబోతుందో చూద్దామండి. వెనుక ఇంకో 2 అడుగులు వేస్తే పెద్ద అఘాతం ఉంది. దాన్ని చూస్తూనే కళ్ళు తిరిగాయి. వెనక్కి తిరిగి సింహం వైపు చూస్తే అది నా మీదకు వస్తుంది. నేను వెనక్కి అడుగులు వేస్తూనే ఉన్నాను. అందులో పడిపోయాననే అనుకున్నాను. కానీ ఎవరో బలంగా పట్టుకొని ఆపారు. గబగబా చెబుతున్న జయంతి ఊపిరి పీల్చుకోవటం కోసం ఆగింది. ఎంత చిత్రమైన కళ అన్నాడు శేఖరం. ఇంకా చిత్రం ఏమిటంటే ఆ చేతులు ఇప్పుడు మీరలా పట్టుకున్నట్టే ఉన్నాయి. ఈ మాటలు వింటూనే జయంతి భుజాల చుట్టూ ఉన్న శేఖరం చేతులు అనుకోకుండా గట్టిగా బిగుసుకున్నాయి. జయంతి మాట్లాడటం మానేసింది. శేఖరం ఆలోచిస్తుంటూ పోయాడు. ఉక్కు కడ్డీలా ఉన్న అతని చేతుల మధ్య అలా ఉంటుంటే అదేదో పెద్ద కోటగోడ మధ్య ఉన్నట్టుగా ఉంది జయంతికి. అతని ఛాతీని ఆనుకుని ఉన్న జయంతి చెవికి నిశ్చలంగా కొట్టుకుంటున్న అతని గుండె క్రమబద్ధంగా వినిపిస్తోంది. అదలా వింటుంటే చాలా నిబ్బరంగా నిశ్చలంగా ఉంది. అలాగే అతని చేతుల మధ్య నిద్రపోనిస్తే బాగుండు అనిపించింది. కానీ అతను ఇదేం తెలియనట్టుగా మెల్లగా జయంతిని జరిపి దిండు మీద తలపెట్టి పడుకోబెట్టాడు. జయంతి, ఇది చెప్పు. మొట్టమొదటిసారి వనితా విహార్లో మనం కలుసుకున్నప్పుడు కుర్చీ మీద వాలిపోయి ఉన్న నిన్ను లేపబోయే నా చెయ్యి గట్టిగా 2 చేతులతో పట్టుకున్నావు, గుర్తుందా? జయంతి గుర్తున్నట్టు తల ఊపింది. అవును, ఎంత చిత్రం. అప్పుడు ఒంటరిగా దిగులుగా ఉన్న తన మీదికి వంగి ఎవరో నీవు కావాలి జయంతి అన్నట్టు అనిపించింది. కళ్ళు తెరిస్తే ఎదురుగుండా రాజశేఖరం. అప్పటి రాజశేఖరం, ఇప్పుడు ఈ క్షణంలో ఎదురుగుండా నిలబడిన ఈ రాజశేఖరం అచ్చు ఒకలాగానే ఉన్నారు. చెప్పు, అప్పుడు కూడా నీకేదో కల వచ్చింది కదా? జయంతి మాట్లాడలేదు. చెప్పు, గుర్తులేదన్నట్టు తల ఊపింది. వచ్చిన కళ ప్రతిదీ నిజం కాకపోయినా కొన్ని సంఘటనలు భవిష్యత్తులో జరగబోయే వాటికి సూచనలుగా కనిపిస్తూ ఉంటాయి. జయంతి, నువ్వు నాకొకటి వాగ్దానం చెయ్యాలి. ఏమిటి అన్నట్టు చూసింది. ముందు జరగబోయే జీవితంలో నీకెలాంటి విసుగు కలిగినా నువ్వు నా నీడని వదలనని వాగ్దానం చెయ్యి. శేఖరం చేయి చాచాడు. క్షణం సేపు అతని వైపు పరీక్షగా చూసిన జయంతి మెల్లగా చెయ్యి తీసి అతని చేతిలో చేయి ఉంచింది. నాకు సాధ్యమైనంత వరకు నీకే నొప్పి కలిగించకుండా ఉండటానికే జాగ్రత్త పడతాను. ఒకవేళ నాకు తెలియకు నీకేదైనా బాధ అనిపిస్తే నేరుగా వచ్చి నా ముఖం మీద అడిగేస్తావు కదూ? జయంతి సమాధానం చెప్పలేదు. అతను తన చేతిలో ఉన్న పల్చటి అరచేతిని పరిశీలిస్తూ, పోనీ సునంద వాళ్ళని మన ఇంట్లో వచ్చి ఉండమంటే అన్నాడు. వాళ్ళందరినీనా? ఆశ్చర్యంగా అడిగింది. అవును, బామ్మ స్మృతి నుంచి నిన్ను తప్పించాలంటే నీ మనసును బాగా సందడిలో గందరగోళంగా ఉంచాలి. అందుకే వాళ్ళు మన ఇంటికి వస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. సునంద భర్త చాలా మంచివాడు, నమ్మకస్తుడుగా కనిపిస్తున్నాడు. జయంతి శేఖరం కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది. నేనింత క్రితం నిద్రపోయే వరకు దీన్ని గురించే ఆలోచిస్తున్నాను. వాళ్ళు మన ఇంట్లో ఉంటే నీకు సందడిగా ఉంటుంది, వాళ్ళకి సుఖంగా ఉంటుంది, నాకు కాస్త నిశ్చింతగా కూడా ఉంటుంది. కానీ నాకేదైనా ఇబ్బంది కలుగుతుందేమోనని నీ అనుమానం, లేక ఎవరైనా ఏమైనా అనుకుంటారనా? నాకు కావాల్సింది నీ మనశ్శాంతి, నువ్వు మళ్ళీ మామూలు మనిషివి కావటం, అంతే. జయంతికి ఈ అభిప్రాయాన్ని బలంగా వ్యతిరేకించాలని అనిపించింది. కానీ ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియలేదు. అయినా ఒకసారి నిర్ణయానికి వచ్చాడంటే అది మార్చడం అనేది అంత సులభం కాదు. ఆ సంగతి జయంతికి బాగా తెలుసు. అప్పటికి మౌనంగా ఊరుకుండిపోయింది. జయంతి నిద్రపోయిన తర్వాత శేఖరం లేచి వచ్చి పడకుర్చీలో పడుకున్నాడు. అతనికి ఇలా ఎన్నాళ్ళు పోనీ జయంతిని పెళ్లి చేసుకుంటే అనిపించింది. కానీ వెంటనే మనసు వద్దు, ఇప్పట్లో ఇలాంటి తెలివి తక్కువ పని ఎప్పుడూ చెయ్యకు. ఆమె మనసు పూర్తిగా నీ మీద లేదని తెలుసుకుని కూడా నువ్వు పెళ్లి చేసుకుంటే అనటం ఏం బాగాలేదు. అదను చూసుకొని ఆదుకున్నాడు అనే నెపంతో ఆలోచించేందుకు అవకాశం ఇవ్వకూడదు.
బందీ చేశావని జయంతి ముందు ముందు నిన్ను అపార్థం చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. ఎంతకాలమైనా సరే ఆమె మనసులో నీ పట్ల గల దురభిప్రాయాలు తొలగిపోతే నీకు చేతనైతే సాధ్యమైనంత త్వరలో ఆ మాలిన్యం కడిగేసేందుకు ప్రయత్నించు. అంతేగాని వివాహం మాట తలపెట్టకు. అపార్థాలతో మొదలైన వివాహాలు అనర్థాలకి దారితీస్తాయి. అందులో అశాంతి తప్ప సుఖం ఉండదు అని గట్టిగా హెచ్చరించింది శేఖరం మనసు. అది కాకుండా జయంతిలో వయసు వికసించినా మనసు వికసించలేదు. పసితనం పూర్తిగా పోనేలేదు. ఇందాక నువ్వు అంత దగ్గరగా అంత గట్టిగా హృదయానికి హత్తుకున్నావు. అప్పుడు నీ వైపే చూసిన ఆ మొహంలో స్త్రీ పొందుతున్న గగుర్పాటు కానీ అనుభూతి కానీ నీకేమైనా కనిపించిందా? వద్దు వద్దు, పొరపడుతున్నావు. నీకు చేతనైతే సున్నితంగా ఆమెలో స్త్రీత్వాన్ని మేలుకొల్పే ఉపాయాలు చేసుకో అంటూ వివేకం కూడా వంతపాడింది. జయంతి, ఏమిటది? శేఖరం మావారిని పిలిచి మీరంతా కుటుంబంతో సహా వచ్చి మా ఇంట్లో ఉండండి అన్నట్టు మాట్లాడాడుట అంది సునంద మర్నాడు సాయంత్రం. ఆయనకి మతిపోయింది. పళ్ళ బిగువున ఇచ్చింది సమాధానం. అంటే అర్థం కానట్టు చూసింది సునంద. ఏం లేదు సునంద, నేను వచ్చి మీ ఇంట్లో ఉంటానంటే వద్దని మీ అందరినీ వచ్చి ఇక్కడ ఉండమంటున్నారు. నాకు సందడి కావాలిట, అది ఆయన గారి ఉద్దేశం. జయంతి సునంద చేతి మీద చేయి వేస్తూ, సునంద, అతను నిన్నేదో మనిషిని చేయాలి సునంద, అతను నన్నేదో మనిషిని చేయాలనే ఉద్దేశంతో ఏవేవో ఊహిస్తున్నాడు. అవన్నీ మీరు పట్టించుకోవద్దు. అతనికి లోకంతో లేకపోవచ్చు, కానీ మనం ఎలా లెక్క చేయకుండా ఉండగలం? అంతా ఏమనుకుంటారు? ఇదంతా మనిద్దరి ప్లాను అని అనుకోరు? ఏమిటి నీ ఉద్దేశం? అతను అడిగినంత మాత్రాన మేం వచ్చేసి ఉంటామనే అనుకుంటున్నావా నువ్వు? వెనక్కి తగ్గుతూ అంది సునంద. లేదులే, కానీ మీ ఆయన శేఖరం మాట కాదనలేక అనేస్తాడేమో అనే నా భయం. అలాంటి భయాలు నీకేమీ అవసరం లేదులే. నీకు సందడి కలిగించాలని ఆదుకోవాలని అనుకుంటే మా ఇంటికే తీసుకెడతాం, ఉన్నంతలో చూసుకుంటాం. అంతేగాని నాకెక్కడికి రావాలని లేదు సునంద, ఇక్కడ ఉండాలని కూడా లేదు. మెల్లగా అతన్ని ఒప్పించి ఏ హాస్టల్లోనైనా చేరి ఇక్కడి నుంచి తప్పించుకోవాలని నా ఉద్దేశం. సాధ్యమైనంత త్వరలో అది జరిగి తీరుతుంది కదా అని అనుకుంటున్నాను. అది అంత సులభమని నేను అనుకోను అంది సునంద. 2 రోజుల తర్వాత భోజనాల దగ్గర శేఖరం తనే అన్నాడు, మన ఇంటికి వచ్చి ఉండటానికి సునంద ఏ మాత్రం ఇష్టపడటం లేదట. ఏమిటి అభ్యంతరం? నాకెలా తెలుస్తుంది? అందులో నీ ప్రమేయం ఏమీ లేదా అని అడుగుతున్నాను. అంటే ఉంటే మటుకు, నా ప్రమేయం ఉంటే మటుకు తప్పేముంది? అయినా ఇక్కడ నేనే ఉండబోనప్పుడు. జయంతి ఆగిపోయింది. శేఖరం సూటిగా చూశాడు. నేనెక్కడికైనా హాస్టల్కి వెళ్ళి ఉంటాను అంది అన్నం కలుపుతూ. అతను మౌనం వహించాడు. హిమాయత్ నగర్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉందిట. అందులో జయంతి వాక్యం పూర్తి చేయనే లేదు. జయంతి, నీకు ఇది వరకు ఓసారి చెప్పాను, హాస్టల్కు పంపడం ఇష్టం లేదని. ఎందుకు? నువ్వు అందమైన దానివి, అమాయకురాలివి, సరేనా? జయంతి చురుగ్గా తలెత్తి చూసింది. శేఖరం మొహంలో పరిహాసం స్పష్టంగా కనిపిస్తోంది. నీకిష్టం ఉన్నా లేకపోయినా కొద్ది రోజులు నువ్వు ఈ ఇంట్లో నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొద్ది రోజులు నువ్వు ఈ ఇంట్లో ఉండటం తప్పదు. అది బాగా తెలుసుకో. భోజనం ముగించి చెయ్యి కడుక్కోవడానికి లేచి వెళ్ళిపోయాడు. జయంతి రెప్ప వాల్చకుండా అన్నంలోకి చూస్తూ కూర్చుండిపోయింది. ఏమిటి అధికారం? ఎవరిచ్చారు? తను తిరగబడి మాట్లాడలేకపోతుంది. మనసంతా కోపం నింపుకున్న జయంతికి కళ్ళ నిండా నీళ్లు నిండి బుగ్గల మీదకి జారసాగాయి. శేఖరం లాంటి వాళ్ళు సాధారణంగా మాట్లాడరు. మాట్లాడితే అది అక్షరాల నిజమని రుజువు చేసుకుంటారు. సునంద ఇష్టపడలేదు. ఎంత ప్రయత్నం చేసినా జయంతి ఆ ఇంట్లోంచి బయటపడే మార్గమే తోచడం లేదు. శేఖరం సునంద భర్తకి అంతఃక్రితం జయంతి చేసే ఉద్యోగం ఇచ్చాడు. సునంద వాళ్ళ రాకపోకలు ఎక్కువైనాయి. వనితా విహార్ వాళ్ళు చూపిస్తున్న ఆదరణ కూడా అంతు లేకుండా పోతుంది రోజు రోజుకి. చీటికి మాటికి ఏదో వంక మీద జయంతి దగ్గరికి వాళ్ళు వచ్చి కూర్చుంటారు. గంటల తరబడి జయంతి వినకపోయినా వాళ్ళ సోదేదో వాళ్ళు చెప్పుకుని వెడుతూనే ఉంటారు. జయంతి 100కి 90 సార్లు వెళ్లకుండా తిరస్కరిస్తుంది. అదే చిత్రం. అయినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. వాళ్ళకి కావాల్సింది మీరు కాదు, మీ ద్వారా శేఖరం గారు. ఓసారి గొడవంతా జయంతి నోటి నుంచి విని శివరాం నవ్వుతూ అన్నాడు. నిజమే అనుకుంది జయంతి. మరింత అసహ్యం వేసింది.
ఉదయం 10 గంటలకి కామేశ్వరమ్మ దగ్గరికి వెళ్ళిన జయంతి సాయంత్రం 4 అయ్యేసరికి ఇంటికి వచ్చింది. వరండా మెట్లెక్కుతుండగా లోపల నుంచి మాటలు వినిపించసాగాయి. ఏం గవర్నమెంటు, ఏం అనగట్టాలండి. ఈరోజు చూసిన ప్రాజెక్టు తెల్లవారి చూస్తే ఒక్క సిమెంట్ ముక్క కూడా మిగలట్లేదు. ఇంజనీర్లంతా ఇక్కడే ఎక్కడో కట్టామే అని తలలు గోక్కోవాల్సి వచ్చిందట. దేశం బాగుపడటం అంటే ఎలా బాగుపడుతుంది? దరిద్రం తీరమంటే ఎలా తీరుతుంది? ఎవరో ఆవేశంగా బిగ్గరగా అంటున్నారు. శేఖరం ఎవరితోనో మాట్లాడుతున్నట్టు ఉన్నాడు. జయంతి పమిట తీసి భుజం చుట్టూ కప్పుకొని తల వంచుకుంటూ గబగబా లోపలికి వెళ్ళిపోబోయింది. జయంతి ఇలారా. హాలు దాటి లోపల అడుగు పెట్టేస్తుండగా శేఖరం వెనక నుంచి పిలిచాడు. ఆగి వెనక్కి తిరిగింది. 5-6 ఆడవాళ్ళు, 2 మగవాళ్ళు ఉన్నారు. రా అని ఇంకోసారి పిలిచి ఈమె అంటూ పరిచయం చేయబోయాడు. తెలుసులేండి, మిస్సెస్ శేఖరం. ఒక ఆవిడ తెలివంతా ఒలకబోసింది. ఉలిక్కి పడ్డ జయంతి ఆవిడ వైపు కోపంగా చూసింది. శేఖరం ఆవిడ పొరపాటున కరెక్ట్ చేయకుండానే వీళ్ళంతా వరద బాధితుల సహాయార్థం విరాళాలు పోగు చేస్తున్నారట. ఇదిగో ఈమె సరస్వతీ రామన్. నల్లగా పొట్టిగా అడ్డంగా ఉన్న ఆవిడని చూపించాడు. జయంతి నమస్కారం చేసింది. ఆవిడ లేచి ప్రతి నమస్కారం చేస్తూ కూర్చోండి అంది. హాల్లో మిగతా సోఫాలు, చైర్స్ అందరూ ఆక్రమించేసుకున్నారు. శేఖరం పక్కన తప్ప ఎక్కడా ఖాళీ లేదు. శేఖరం జరిగి చోటిచ్చాడు. కానీ జయంతి శేఖరం పక్కన కూర్చోలేదు. అతని సోఫా పక్కగా నిలబడి ఉంది. సరస్వతీ రామన్ తన వెంట వచ్చిన వారందరినీ జయంతికి పరిచయం చేసింది. ఇంతకీ ఎంత ఇవ్వాలో చెప్పండి, శేఖరం నవ్వుతూ అన్నాడు. ఎంతేమిటి, మేము అడిగినంత మీరు ఇస్తారా? ఏదో ఉడతా భక్తి, మీ స్థితికి తగ్గకుండా ఉంటే చాలు. సరస్వతీ రామన్కు డబ్బు ఎక్కువగా ఎలా రాబట్టాలో బాగా తెలుసు. బాగుంది, నేనిచ్చే డబ్బుతో నా స్థితి తెలుస్తుందంటారా? అది కాదనుకోండి, సహజంగా మీకేవో అలవాట్లు ఉంటాయిగా. శేఖరం జేబులోంచి పర్సు తీస్తుండగా ఇంకో ఆమె పోనీ మీ మిస్సెస్కి ఇవ్వండి, ఆవిడ ఎంత ఇస్తే అంతే అంది. జయంతి వారించబోతున్నట్టు ఏదో అనబోతుండగా శేఖరం తనే అందుకుంటూ ఆమె పేరు జయంతి, పేరు వదిలేసి మీరు మిస్సెస్ అంటే ఒప్పుకోదు అన్నాడు 2 అర్థాలు వచ్చేట్లుగా. ఓహో, చాలా స్వతంత్ర భావాలు గల వ్యక్తి కాబోలు. పోనీండి జయంతి శేఖరం గారు అన్నారు. వద్దు వద్దు, కోపం వచ్చే పని చేస్తే మన విరాళాలు తగ్గిపోవచ్చు. జయంతి గారు, మీకు తోచిందే ఇవ్వండి అంది సరస్వతీ రామన్ ఇదంతా హాస్యంగా తీసుకుంటూ. శేఖరం పర్సు జయంతికిచ్చాడు. అది అందుకోకుండా అతని వైపు చూస్తుండిపోయింది. ఇవ్వు అన్నాడు నవ్వుతూ. ఇంకా పిల్లా పాప లేనట్టుంది. ఎవరో మెల్లగా అనటం జయంతికి శేఖరానికి ఇద్దరికి వినిపించింది. ఇద్దరి చూపులు కలుసుకున్నాయి. శేఖరం కళ్ళల్లో విచిత్రమైన భావం మనోహరంగా మెరిసి జయంతి గుండెల్లోకి దూసుకుపోయి క్షణం సేపు కొట్టుకునేలా చేసింది. గబాల్న అతని చేతిలో పర్సు లాక్కుని తెరిచి అందులో ఉన్నదంతా ఎంత ఉందో డబ్బు చూడకుండా తీసి సరస్వతీ రామన్ చేతిలో పెట్టింది. గుడ్, చాలా ఉదార హృదయరాలు మీరు. 800 విరాళం అంటే సామాన్యం కాదు. లెక్క పెట్టుకుని బ్యాగ్లో పెట్టుకుంటూ అంది. 800? జయంతి మనసులో ఉలిక్కి పడింది. భయంగా శేఖరం వైపు చూసింది. శేఖరం ఇదేం గమనించినట్టు, మరి ముందే మీరు మీ స్థితికి తగ్గట్టు అని లంకె పెట్టారాయే అన్నాడు నవ్వి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జయంతి క్షమించండి అంది. ఎందుకు? నేను అంత డబ్బు ఉంటుందని అనుకోలేదు. అదా అంటూ నవ్వేసి, నీ కోపం తెప్పించినందుకు నాకీ మాత్రం శిక్ష లేకపోతే ఎలా అన్నాడు. జయంతి మర్చిపోయిన కోపం రెట్టింపుగా తెచ్చుకుంది. వాళ్ళదేం పొరపాటు లేదు జయంతి, నేను లేకపోతే బుద్ధి లేదు వాళ్ళకి. ఆడ మగ కనిపిస్తే అనేయటమేనా? వాళ్ళదేం పొరపాటు లేదు జయంతి, నేను ఒంటరిగాడినని వాళ్ళందరికీ తెలుసు. నా భార్య కాకపోతే ఇంకే ఆడది ఇంత చనువుగా ఇంట్లోకి వస్తుంది? అందులో నువ్వేమో బుద్ధిమంతురాలిలా పమిట భుజాల చుట్టూ కప్పుకొని మెడను కనబడనివ్వకుండా లోపలికి వచ్చావయ్యే. అవును నిజమే. జయంతికి అప్పుడు తన వచ్చిన తీరు గుర్తుకొచ్చింది. చీ పమిట తీసి సరిచేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శేఖరం ఆ రోజు మామూలు వేళ కంటే చాలా ముందుగా ఇంటికి వచ్చేశాడు.
జయంతి గదిలో కూర్చొని తలదువ్వుకుంటోంది. అతని చేతిలో ఏదో ప్యాకెట్ ఉంది. అది జయంతి పక్కన పెడుతూ త్వరగా తయారు కావాలి అన్నాడు. ఎందుకేమిటి? ఈరోజు ప్రమీల పుట్టినరోజన్న సంగతి మర్చిపోయావా? ఆశ్చర్యంగా అడిగాడు. మొన్నటి రోజున ప్రమీల ఇద్దరు స్నేహితురాళ్ళని వెంటేసుకొని వచ్చి ఎల్లుండి తన పుట్టినరోజని తప్పకుండా రావాలని మరీ పిలిచి వెళ్ళింది. ప్రమీల వచ్చినప్పుడు శేఖరన్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. చదువుకుంటున్న పేపర్ పక్కకు తీస్తూ ఇంకా పుట్టినరోజేమిటి, పాపాయివా ఏమైనా అని వెక్కిరించాడు. అవును పాపాయినే అంది సగర్వంగా ప్రమీల. పాపాయివేమిటి, నువ్వింకా అసలు పుట్టనే లేదు, ఎల్లుండి పుట్టబోతున్నావు ఎగతాళి చేశాడు. అవునవును జోల పాట పాడటానికి మీరు రండి ఫక్కున నవ్వింది ప్రమీల. అసలు సంగతి నాకు తెలుసులే, ఈ రూపేణ అందరి దగ్గర బహుమతులు కొట్టేయాలని. అయ్యా తమరేం తీసుకురానవసరం లేదు, ఒకవేళ తెచ్చినా తిప్పి పంపబడును సరా. తమరు దయచేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపితే అదే మాకు మహాభాగ్యం ప్రభు అంది ప్రమీల. శేఖరం లేచి వచ్చి ప్రమీల నెత్తి మీద మొట్టి ఎన్నింటికి రావాలి అన్నాడు. ఆడవాళ్ళు 6 గంటల నుంచి 8 గంటల వరకు, మగవాళ్ళు 8 గంటల నుంచి 9 గంటల వరకు. టైమింగ్స్ తప్పించి వస్తే ఆడవాళ్ళు మగవాళ్ళుగా మారిపోతారా? తప్పకుండా. జయంతి ఇద్దరి మధ్యన సంభాషణ వింటూ కూర్చుండిపోయింది. ప్రమీల మరోసారి తప్పకుండా రమ్మనమని జయంతికి చెప్పి వెళ్ళిపోయింది. ఈరోజు పుట్టినరోజు అని గుర్తున్న మాట నిజమే, కానీ ప్రమీల వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి జయంతికి ఏ మాత్రం ఇష్టం లేదు. అందుకే తీరికగా కూర్చొని జుట్టు చిక్కు తీసుకుంటూ కూర్చుంది. నిన్నే మాట్లాడమే, నువ్వు త్వరగా తయారైతే నేను క్లబ్కు పెడుతూ నిన్ను అక్కడ దింపేసి నేను వెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ నిన్ను తీసుకుని వస్తాను అని టవల్ తీసుకుని బాత్రూమ్ వైపు వెళ్ళబోతూ ఆ పెట్టెలో ఏముందో చూడు అన్నాడు కుతూహలాన్ని రేకెత్తించే కంఠంతో. ఏమిటది నిర్లక్ష్యంగా అడిగింది. తెరిచి చూడు నీకే తెలుస్తుంది అంటూ బాత్రూమ్ వైపు వెళ్ళిపోయాడు. అతను ముఖం అది కడుక్కుని తిరిగి వచ్చిన జయంతి ఇంకా అలా తలదువ్వుకుంటూనే కూర్చుంది. అదేమిటి ఇంకా అలాగే కూర్చున్నామే? జయంతి తలెత్తుతూ వెళ్ళి తీరాలా అంది. అవును వెళ్ళి తీరాలి. శేఖరం పెట్టె వైపు చూశాడు. అది పెట్టిన చోటనే ఉంది. ఆ పెట్టె ముట్టుకున్న జాడలే లేవు. కనుబొమ్మలు కొద్దిగా ముడుస్తూ అందులో నీకు చీర ఉంది. అది నీలం చికెన్ బాయిల్ జాకెట్ మ్యాచ్ అవుతుంది. ఈ చీర కట్టుకుని ఆ బ్లౌజ్ వేసుకుని రా అన్నాడు. నేను వేసుకునే బట్టలు కూడా మీరే ఎన్నిక చేయాలా? అవును. నువ్వు లేచి త్వరగా తయారైరా వెళ్ళు. అనవసరంగా నాతో ప్రతిదానికి ఆర్గ్యూ చేయకు, నాకు నచ్చదు అన్నాడు విసుగ్గా. జయంతి త్వరగా జడ అల్లుకోవడం ముగించి నిశ్శబ్దంగా అట్టపెట్టె తీసుకుని వెళ్ళిపోయింది. లేత నీలం రంగుకి చిక్కటి నీలంలా హంసబారున్న చీర. జయంతి 10 నిమిషాల్లో తయారై వచ్చింది. శేఖరం మొహం వికసించింది. ఏది ఇటు తిరుగు, ఇలా దగ్గరకరా. చీర అంచు మడతబడిన చోట సరిచేస్తూ అచ్చు నేను ఊహించినట్లే ఉన్నావు, చాలా బాగుంది చీర, నీకు నచ్చిందా? టైం అయిపోతుంది అన్నారుగా నిర్లిప్తంగా అంది. శేఖరానికి వెంటనే దగ్గరకు లాక్కుని బుంగమూతి పెట్టుకున్న పెదవుల్ని కసితీరా వద్దు నవ్వుతూ ఉంటాను అని బ్రతిమాలే వరకు కొరకాలనిపించింది. ఎంత బాగున్నావు తెలుసా, నా మీద కోపంతో నీ కళ్ళకి పొరలు అడ్డొచ్చాయి కానీ ఎవరు చెప్పారు? నీ మొహం తెలియటంలా అంటూ మృదువుగా భుజాల మీద చేతులాంచి జయంతి ఆ రోజు సినిమా హాల్లో పుట్టినరోజుకి నేను పంపిన చీర కట్టుకున్నప్పుడు ఇలాగే ఉన్నావు అన్నాడు. జయంతి మాట్లాడకుండా మొహం తిప్పేసుకుంది. జయా శేఖరం ఇంకొంచెం దగ్గరికి తీసుకుని ఏదో చెప్పబోయాడు. వెంటనే అడ్డు తగులుతూ దయ ఉంచి నన్ను ఆ పేరుతో పిలవకండి, నేను భరించలేను. ఎందుకని? నన్ను ఆ పేరుతో బామ్మ తప్ప ఇంకెవరు పిలవరు. నన్నంత ఆత్మీయంగా చూసేవాళ్ళు కూడా లేరు. కంఠంలో జీరా స్పష్టంగా వినిపించింది. ఆవిడ నాకు ఆ వారసత్వం వదిలి వెళ్ళిందిలే అంటే సరిపోదు. ఉదాహరణ చూపిస్తే మీరెప్పటికీ చూపించలేరు. ఇప్పుడే చూపించనా? క్షణం సేపు అతని కళ్ళలోకి చూసిన జయంతి మెల్లగా అతని చేతుల నుంచి తప్పించుకుని దూరంగా వెళ్ళిపోతూ మీరు చూపించలేరు, ఒకవేళ చూపించినా నేను నమ్మను. మీరు సమర్థులు, ఎన్నైనా సృష్టించగలరు. జయంతి దెబ్బతిన్నట్టుగా చూశాడు శేఖరం. మనం వెళ్ళటానికి ఇంకా ఆలస్యం అవుతుందంటే నాకు పని ఉంది. సునంద కొడుక్కి స్వెటర్లు అల్లుతున్నాను, అది పూర్తి చేసుకుంటాను. జయంతిని మిసెస్ కరుణాకరం ఇంటి దగ్గర దింపేసి శేఖరం క్లబ్కి వెళ్ళిపోయాడు.
జయంతిని మిసెస్ కరుణాకరం ఇంటి దగ్గర దింపేసి శేఖరం క్లబ్కి వెళ్ళిపోయాడు. కారులోంచి దిగుతున్న జయంతిని చూసి కరుణాకరం బట్లరు నివ్వెరపోయాడు. చాలా రోజుల క్రితం అప్పుడప్పుడు వనితా విహార పని మీద వచ్చి గంటలు గంటలు ఇక్కడ వరండాలో వెయిట్ చేయడం వాడికి తెలుసు. వాడు ఆశ్చర్యం నుంచి తేరుకోక ముందే ప్రమీల పరిగెత్తుకుంటూ వచ్చి జయంతిని చేయి పట్టుకుని ఆదరంగా లోపలికి తీసుకెళ్ళింది. అదేమిటి మీరు రారు అంది కారు బ్యాక్ చేసుకుంటున్న శేఖరాన్ని. నాకు పనుంది, మొత్తానికి 9 గంటల లోపల వస్తాలే, అంతేనా? ఆడవాళ్ళ టైం అని నీ మొహం నవ్వేశాడు శేఖరం. తప్పకుండా రావాలి సుమా, ప్రమీల చెయ్యి ఊపుతూ అంది. లోపలికి వస్తుండగా మీరలా ఉన్నారే అంది సమాధానం కోసం చూడకుండా. ఈ చీర బాగుంది. కాదు కాదు, ఈ చీరలో మీరు చాలా బాగున్నారు అంది. జయంతికి కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. ప్రమీల ఇంత మాట్లాడుతుందని అందులో ఒంటరిగా ఉన్నప్పుడు తనతో అసలే అనుకోలేదు. జయంతిని చూస్తూనే మిసెస్ కరుణాకరం లేచి వచ్చింది. ఎవరి అమ్మాయి? ఎవరో అడిగారు. జయంతి, ప్రమీల స్నేహితురాలు. జయంతి ఓ పక్కగా కూర్చుండిపోయింది. అక్కడున్న వాళ్లలో చాలామంది అపరిచితులే. ఒక్కళ్ళిద్దరు మటుకు జయంతిని చూసి ఆగి, ఆ అమ్మాయి వనితా విహార్ సెక్రటరీ కదూ అని సందేహం వెలిబుచ్చబోతే వెంటనే మిసెస్ కరుణాకరం తను కల్పించుకుంటూ, ఇప్పుడు కాదు, మానేసి చాలా రోజులైంది, మా ప్రమీల స్నేహితురాలు, మీ మెళ్ళో ముత్యాల దండ చాలా బాగుందండి, ఎక్కడ కట్టించారు అంటూ ప్రసంగం మరోవైపు మార్చేసింది. జయంతి వచ్చిన అరగంటకి రేఖారాణి వచ్చింది. వస్తూనే దగ్గరికి వచ్చి బాగున్నావా అని ఆప్యాయంగా పలకరించి ప్రక్కన కూర్చుంది. బట్టలు ధరించే పద్ధతిలో రేఖారాణి ఎప్పటికప్పుడు నూతనత్వం ప్రదర్శిస్తూ ఉంటుంది. అక్కడున్న అందరి దృష్టి రేఖారాణి మీదనే ఉంది. ఆవిడ అదేం తెలియని అమాయకురాలిలా జయంతికి ఎదురుగా కూర్చున్న ఆవిడతో కులాసాగా కబుర్లు ప్రారంభించింది. మరో 5 నిమిషాల్లో మహాకాయాన్ని ఈడ్చుకుంటూ సుమిత్రాదేవి వచ్చింది. ఉన్న ఒళ్ళు దాచుకోవాలని కానీ దాన్ని ఎదుట వాళ్ళు వింతగా చూస్తారని కానీ ఆవిడకి బాధ లేదు. లేకపోతే శరీరాన్ని గురించి వ్యంగ్యోక్తులకి అలవాటు పడిపోయిందో తెలీదు. ఆవిడ వస్తూనే ప్రమీల దగ్గరికి వెళ్ళి బుగ్గ గిల్లి వెంట తెచ్చిన అట్టపెట్టె ఇచ్చి ఎంతసేపు అయింది వచ్చి అని రేఖారాణిని పలకరిస్తూ ప్రక్కన కూర్చుంది. ఇద్దరు కొద్దిసేపట్లోనే వనితా విహార్ గొడవల్లో పడిపోయారు. మాటల మధ్యలో అటు ఇటు ఊరికే యథాలాపంగా చూస్తున్న సుమిత్రాదేవి జయంతిని చూసి, ఎవరు? జయంతే, నేను గుర్తుపట్టనే లేదు అంటూ రేఖారాణి ముందు నుంచి వంగి అడిగింది. మీరు చూశారనుకున్నాను, గుర్తుపట్టకపోవటం ఏమిటి? మారిపోయిందంటారా? బోరెడంతా మనిషి మొహంలో పెద్దరికం వచ్చింది. అందులో ఆ బట్టల్లో అమ్మాయి ఉంటుంది. ఎవరి దగ్గరో మర్చిపోయారా అంది రేఖారాణి. ఏం జయంతి, శేఖరం కులాసాగా ఉన్నాడా? ఈ మధ్య బొత్తిగా నల్లపూసైపోయాడు అంది సుమిత్రాదేవి. తీరుబడి ఉండొద్దు. జయంతి వైపు చూస్తూ అర్ధయుక్తంగా నవ్వింది రేఖారాణి. జయంతికి ఎందుకో వాళ్ళ మాటలు ముళ్ళు గుచ్చుకున్నట్టు జర్రులు పాకినట్టు అనిపించింది. ఇంతలో ప్రమీల పరిగెత్తుకుంటూ వచ్చి జయంతి చేయి పట్టి లేవదీస్తూ, నా ఫ్రెండ్స్కి నిన్ను పరిచయం చేస్తాను రా, వాళ్ళు నువ్వెవరు అని అడుగుతున్నారు అంది. జయంతి లేచి నిశ్శబ్దంగా ప్రమీల వెంట వచ్చేసింది. ఇంతకీ అదృష్టవంతురాలు. ఇంకా ఎన్నాళ్ళులే ఆ అదృష్టము. వెనుక నుండి ఇద్దరి మాటలు మెల్లగా స్పష్టంగా వచ్చి జయంతి చెవుల్ని సోకినాయి. ప్రమీల ఫ్రెండ్స్ కొద్దిసేపు అది ఇది మాట్లాడి వెళ్ళిపోయారు. అవునా? జయంతి ఇంకా అక్కడే నిలబడిపోయింది. ఇంకా వాళ్ళ మాటలే చెవుల్లో గింగురుమంటున్నాయి. వాళ్ళకి ఎందుకంత కోపం? మధ్యలో తనేం చేసింది? వెళ్ళి సూటిగా శేఖరాన్ని ఎందుకు అడగలేదు? ఇక్కడికి ఇలా నిలబడి చూస్తుంటే వద్దన్న పాత రోజులు జ్ఞప్తికి వస్తున్నాయి. వనితా విహార్ సెక్రటరీగా చేసినప్పుడు సర్క్యులర్ మీద చిన్న సంతకం కోసము ఈ ఇంటి వరండాలో తనెంతసేపు పడిగాపులు పడి కూర్చుందో. లోపలికి పిలిచి మిసెస్ కరుణాకరం ఎంత నిర్లక్ష్యంగా మాట్లాడేది. ప్రమీల కనీసం కన్నెత్తైనా చూసేది కాదే. ఇప్పుడు ఎందుకు ఈ విలువ? మీరు కాదు కావాల్సింది వాళ్ళకి, మీ ద్వారా శేఖరం గారు. శివరాం మాటలు గుర్తుకు వచ్చాయి జయంతికి. వాళ్ళ మనసులో అభిప్రాయాలేం మారలేదు. ఊసర వెల్లుల్లా రంగులు మారుస్తున్నారు అంతే. ఇదేమిటి ఇక్కడ నిలబడిపోయారే? వెనక నుంచి ప్రమీల గొంతు విని ఉలిక్కిపడి చూసింది జయంతి. ప్రమీల పక్కన శేఖరం ఉన్నాడు. హాల్లో అందరికీ ఎడంగా ఓ మూల నిలబడి ఉంది జయంతి. ఇద్దరి చూపులు క్షణం సేపు కలుసుకొని వెంటనే విడిపోయాయి. రండి రండి మిసెస్ కరుణాకరం ఆదరంగా ఆహ్వానించింది. రేఖారాణి సుమిత్రాదేవి కూడా లేచి ఎదురుగుండా వచ్చారు. శేఖరం, నాకు పనుంది, వెడతాను అన్నాడు. అప్పుడే
కళ్ళు వెడల్పు చేసి కనుబొమ్మలెత్తి ఆశ్చర్యం వెలుగుచ్చింది. రేపు ఓ ముఖ్యమైన పనుంది, కాగితాలు చూసుకోవాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. వాచి చూసుకుంటూ అన్నాడు. రేఖారాణి శేఖరాన్ని తినేసేటంత తీవ్రంగా చూస్తోంది. కానీ శేఖరం ఆ చూపులను గమనించినట్టే లేడు. వాళ్ళెంత బలవంతం చేసినా శేఖరం వినలేదు. రాజయంతి అని పిలిచి ప్రమీల చెవి పెట్టుకుని మెలేస్తూ విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే మేడం అన్నాడు. బాబోయ్, ఇప్పుడే పుట్టిన పాపాయిని చెవి మేల పెట్టకూడదు, దేవతలు శపిస్తారు అంది ప్రమీల. పర్వాలేదు, ఈ పాపాయి పుట్టగానే చీర కట్టుకుందిగా. అసలు మీరు బహుమతులు ఇవ్వనన్నారుగా. నువ్వు అసలు తీసుకోనన్నావుగా. ఇస్తే తీసుకోకుండా ఎలా? తీసుకుంటానని తెలిసి తేవడం మానేస్తే ఎలా? ఇద్దరి సంభాషణకి మిసెస్ కరుణాకరం మొహము ప్రసన్నమైంది. అందరికీ మరోసారి చెప్పి బయటికి వచ్చేశాడు. దోమ పొడుగున ఇద్దరు మాట్లాడుకోలేదు. ఎవరు? జయంతి, రాజశేఖరం. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా జయంతికి నిద్ర పట్టలేదు. మనసులో ఎవరో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అరవసాగారు. ఎక్కడికి వెళ్ళను? అతను వెళ్ళనివ్వడు. తెలియకుండా పారిపో, వెతికి పట్టుకోడు. అందుకని ఈ అశాంతిని భరిస్తూ బుర్ర పగలగొట్టుకుని పిచ్చిదాన అవుతావా? పిచ్చిదాన్ని ఎందుకు అవుతాను? నేనేం అతని కోసం పాకులాడుతున్నానా? అతన్ని ఒళ్ళో వేసుకోవాలని ఆరాటపడుతున్నానా? నాకెందుకు భయం? మనసు మాట్లాడలేదు. ఇంకెప్పుడు అలా వాళ్లలోకి వెళ్ళకు. సాధ్యమైనంత వరకు దూరంగా ఉండు. పట్టించుకోకు. జయంతి ఇంకా నిద్రపోలా? హఠాత్తుగా వినిపించిన ప్రశ్నతో ఉలిక్కిపడింది. గదిలో దీపం లేకపోయినా అవతల గదిలో నుంచి వస్తున్న వెలుగులో గుమ్మంలో శేఖర నిలబడి ఉండడం కనిపించింది. నిద్రపోతున్నాను, దిండులో తల దూర్చుకుంటూ అంది. ఇందాకటి నుంచి గమనిస్తున్నా. దిండులో తలని ఎందుకలా పొర్లిస్తున్నావు? తలనొప్పిగా ఉందా? లేదు, నిద్రపోతున్నాను. నిద్రపోయే వాళ్ళు నిద్రపోతున్నానని చెబుతారా? ఇప్పుడే మెలకు వచ్చింది నాకు. అబద్ధం ఆడాల్సిన అవసరం ఏమొచ్చింది ఇప్పుడు? గదిలోకి వచ్చి లైట్ వేస్తూ అన్నాడు. వద్దు, లైట్ తీసేయండి. ఎందుకు? వెలుగు చూడాలంటే అసహ్యం వేస్తుంది. మొన్నటి దాకా చీకటి చూస్తే భయంగా. జయంతి మాట్లాడలేదు. శేఖరం లైట్ తీసి దగ్గరగా వచ్చాడు. జయంతికి ఎందుకు భయంతో గుండెలు కొట్టుకోసాగాయి. అతడొచ్చి మంచం మీద కూర్చుంటే దగ్గరికి తీసుకుంటే గుప్పెళ్ళు బిగించి భయపడుతోంది. గోళ్లతో పీకుతుంది, పళ్ళతో కరుస్తుంది. నాకు అసహ్యం. నిన్ను చూస్తే బయటికి పో అని అరుస్తుంది. శరీరం బిగపట్టుకుని ఎదురు చూస్తుంది. కానీ అతను అలాంటిది ఏమీ చెయ్యలేదు. కర్టెన్లు కూడా తీసి ఉంచావెందుకు? కిటికీలోంచి చలిగాలి వేయడంలా. నీ మంచం చాలా దగ్గరగా ఉంది, వేసేయనా? కర్టెన్లు సరిచేసి వెళ్ళిపోబోతూ క్షణం సేపు ఆగి, క్షమించు జయంతి, ఇంకెప్పుడు నిన్నలా ఒంటరిగా వాళ్లలోకి పంపను. అంటే ఎక్కడికి? వాళ్ళలోకి అంటే వనితా విహార్ వాళ్ళు ఉన్న చోటుకి. నువ్వు ప్రమీలతో కొద్దిగా కులాసాగా కాలం గడుపుతావని ఆశించాను. నేను రాగానే ఒంటరిగా ఓ మూల నిలబడిపోయిన నిన్ను చూడగానే నాకు అర్థమైపోయింది నువ్వు వాళ్లలో కలవలేవు అని. ఆగి, అది మంచిదేలే అన్నాడు. మండిపోతున్న మనసు మీద మంచు వర్షం కురిసినట్టయింది జయంతికి. మనశ్శాంతి కోసం బలవంతాన పంపితే మరింత అశాంతితో తిరిగి వచ్చావు. అదంతా మరిచిపో, నిద్రపో అన్నాడు మృదువుగా. జయంతికి హఠాత్తుగా ఏడుపొచ్చేసింది. అతని చెయ్యి అందితే దాన్ని రెండు చేతులతో పెనవేసుకొని పడుకుంటే నిశ్చితంగా నిద్ర పడుతుందేమో అనిపించింది జయంతికి. పైకి నోరు చెప్పేయాలనుకుంటుండగానే శేఖరం మెల్లగా తలుపులు చారాగిలా వేసి వెళ్ళిపోయాడు. తర్వాత చాలాసేపటికి కానీ నిద్ర పట్టలేదు. అంతవరకు అతను మెలకువతోనే ఉన్నట్టు తలుపు సందుల్లోంచి వస్తున్న వెలుతురు చెప్పింది. ఇది ఈరోజు ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరి ఆశీస్సులు, ప్రేమ, ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి, మీ మారుతి సాహితీ ఛానల్.